ప్రజలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం మనం 10వ దినం ఉపవాస క్రమాన్ని ఆచరిస్తున్నాం. మరి ప్రభువులు వారిని అనుసరిస్తున్నాం, ఆయనలో జీవిస్తూ ఉన్నాం. మరి చూద్దాం ఈ దినం దేవుడు ఎటువంటి వాగ్దానం మనకి ఇచ్చినాడు. అది యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. చూడండి, దేవుడు నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. అవును, నిజముగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలలో మరి ప్రభువు వారు ఈ దినములలో కష్ట దినములలో ఉన్నాడు, శ్రమ పడుతున్న దినములలో ఉన్నారు. అయితే అట్టి ప్రభువుల కొరకు మనము మన ఆత్మల ద్వారా బలవృద్ధి కావడానికి, దేవునిలో ఫలభరితంగా మనమును జీవించాలి, ఆయన శ్రమలలో మనం పాలిభాగస్తులు కావాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దినమున అట్టి కష్టకాలంలోనే ఉన్నారు. ఎందుకంటే మన కొరకు వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మన కొరకు శ్రమలను అనుభవిస్తూ మరి ఏ రీతిగా ఉందంటే కరువు కాలంలో ఉన్నట్లుగా భూమి ఎలా ఉందంటే కరువు కాలంలో భూమి నెర్రి విడిచినట్లుగా ఉంటుందంట. మరి ఇట్టి భూమిని సృష్టించినటువంటి ఆ దేవుడు తన శరీరమును కొరడాలకు అప్పగించి మరి నెర్రి విడిచినటువంటి భూమి వలె తన శరీరము బద్దలవుతూ ఉన్నది. చూడండి, సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించినటువంటి ఈ సృష్టికర్త భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు మరి ఆ భూమి వర్షము లేకుండా కరువు కాలంలో ఏ రీతిగా ఉంటుందంటే నెర్రి విడిచి ఉంటుందంట. అలా మన దేవుని యొక్క శరీరము నెర్రి విడిచి ఉన్నది. మరి అట్టి నెర్రి విడుచుతున్నటువంటి ఆ దేవునిలో మనం ఆయన శ్రమలలో మన శ్రమలలో పాలిభాగస్తుడైనటువంటి దేవుడు, మరి ఆయన శ్రమలలో మనం పాలిభాగస్తులు అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. మరి అలా నువ్వు ఉంటేనంట నిన్ను కూడా ఆయన తృప్తిపరుస్తాడు, నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు. అంతేకాకుండా నీవు నీరు కట్టిన తోట వలె ఈ లోకంలో జీవిస్తావు. నీరు కట్టిన తోట వలె ఫలభరితంగా ఈ లోకంలో జీవిస్తావంట. అంతేకాదంట, నీవు ఆ దేవుని కొరకు నీవు ఈ దినములలో ఆయన శ్రమలలో పాలిభాగస్తుడివై ఇట్టి ఉపవాస క్రమమును ఆచరించుతున్నావు కనుక ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు ఉవ్వుకుచున్నటువంటి నీటి ఊట వలె ఉంటావంట. ఎప్పుడు ఈ ఉపవాస దినములను క్రమముగా నీవు పాటించినట్లయితే ఎలాంటి మరి లోకపరమైన క్రియలకు లోను కాకుండా వ్యర్థమైన కాలయాపన లోకముతో చేయకుండా ప్రభువుతో నువ్వు కాలయాపన చేసినట్లయితే ఆ చేసినటువంటి దేవునితో సహవాసం చేస్తున్నటువంటి నీకు రాబో దినములలో నీ శరీరములోని ఎముకలు మరియు బలపరచబడతాయి. నీవు నీరు కట్టినటువంటి తోట వలె పచ్చదనంగా ఉంటావు, ఫలిస్తావు. అంతేకాకుండా ఎండిపోతుంది నా యొక్క శరీరం అనుకున్నటువంటి నీలో అంట
దేవుడు ఉవ్వుకూచుండు నీటి ఊట వలె నీ శరీరాన్ని తయారు చేస్తాడంట. ఎంతటి కృప చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు ఈ దినములను దేవుని కొరకు నువ్వు సమర్పించినట్లయితే, నిన్ను నువ్వు దేవునిలో నలగగొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒకనాడు మరి వాక్యం ఏ రీతిగా చెప్తుందో ఆ రీతిగా నిన్ను దేవుడు బలపరుస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రీతిగా నువ్వు ఉపవాస క్రమమును ఆచరించాలి. నేను బలపరచబడాలి దేవుని చేత. దేవుని తోట, మరి దేవుని చేత నీరు కట్టిన తోట వలె పచ్చదనంగా నేను ఉండాలి అనుకుంటే, ఉప్పుకుచుండు నీటి వలె నీవును ఓట వలె, నీటి ఓట వలె నువ్వు జీవించాలి, ఈ లోకంలో ఉండాలి అనుకుంటే, ఇప్పుడే వాక్యమునకు లోబడి తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవునిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున నీవిచ్చినటువంటి ఈ యొక్క ఉపదేశమును నాయన నీ గొప్ప ఘనకీర్తిని చాటుచున్నది ప్రభా. వీక్షించుతున్న వారికి వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని పరిపూర్ణముగా దయచేయమని, మీ కృపను ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని, లోకపరమైనటువంటి జీవితాలను విడిచి మీలో శ్రమను అనుభవిస్తూ తనను తాను శరీరము నలగగొట్టుకొని మీలో ప్రార్థనలో ఏకీభవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.